హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహిత్ సంస్కృత్ వరల్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు 70 బిట్ ప్రకారము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? జాగ్రత్తగా వినండి, ప్రాక్టీస్ చేయండి. అంటే షార్ట్ క్వశ్చన్స్ అనమాట, ఫర్ షార్ట్ క్వశ్చన్స్, రైట్? అయితే ఇక్కడ చూడండి, నేను టోటల్ 12 క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే ఈజీగా 6 మార్క్స్ స్కోర్ చేయొచ్చు 7th బిట్లో, రైట్? అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఉత్తమ జన కథం భూత అపి ప్రారబ్ధం న పరిత్యజంతి. అంటే ఉత్తమ జనులు ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు మొదలుపెట్టిన పనిని ఆపకుండా పూర్తి చేస్తారు, అంటే వాళ్ళు మొదలుపెట్టిన పనిని ఆపరు అని అర్థం అనమాట. అయితే ఎటువంటి సిచ్యువేషన్ జనరల్గా చెప్పాలి అంటే, ఉత్తమ జనులు వాళ్ళు మొదలుపెట్టిన పనిని ఎంత కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా, ఎన్ని విఘ్నాలు వచ్చినా, మాటికి కష్టాలు వచ్చినా వాళ్ళు మొదలుపెట్టిన పనిని వదిలిపెట్టరు అని మనం ఆన్సర్ రాయాలి. సో అది సంస్కృతంలో ఎలా రాస్తారు చూడండి, ఉత్తమ జన విఘ్నహి పునః పునః, అంటే విఘ్నాలు మాటికి. ఉత్తమ జన విఘ్నహి పునః ప్రతిహన్యమాన అపి ప్రారబ్ధం న పరిత్యజంతి. అంటే ఎటువంటి కష్టం వచ్చినా, మాటికి కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు తలపెట్టిన పనిని విడవక పూర్తి చేస్తారు అని అర్థం అనమాట, రైట్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మౌనం కేశం కుత్రచ విభూషణం. అంటే మౌనము ఎవరికి ఎక్కడ విభూషణం లాంటిది, అంటే అలంకారం వంటిది. మౌనం అపండితానం సర్వవిధాం సమాజే విభూషణం. అంటే మౌనము మూర్ఖులకు పండితుల సభలో అలంకారం వంటిది అని అర్థం అన్నమాట. తర్వాత కిం కుర్వన్ పుత్ర భవతి. అంటే ఏ విధంగా సంతోష పెట్టేవాడు పుత్రుడు అవుతాడు. పుత్రుడు అన్నప్పుడు తల్లిదండ్రులను సంతోష పెడతాడు, కానీ తను ఏం చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు? ఏది చేసినా సంతోషపడరు కదా. చాలామంది సంతోష పెట్టాలని ట్రై చేస్తారు, అంటే ఏ విధంగా అయినా సంతోష పెట్టవచ్చు అని ఉండదు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే, సుచరిత హి ప్రీణియేన్ పుత్ర భవతి. అంటే ఏంటంటే మంచి నడవడి చేత తండ్రిని సంతోష పెట్టేవాడు పుత్రుడు అవుతాడనమాట. మేము ఏం పని చేసినా డబ్బు తెచ్చిస్తే చాలు తల్లిదండ్రులు సంతోషము, మేము ఇది చేస్తే చాలు సంతోషపడతా, అలా ఉండదు. ఏ పని చేసినా అది కరెక్ట్ వేలో చేయాలి, మంచి నడవడిక ఉండి తల్లిదండ్రులను సంతోష పెట్టేవాడే పుత్రుడు అనమాట. అదే రియల్ సంతోషం అని అర్థం అనమాట. సుచరిత హి ప్రీణియేన్ పుత్ర భవతి. ఓకే, అయితే నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, మహాపతి దశరథ కిం కర్తుం ఐచ్ఛత్. అంటే ఏంటంటే మహాపతి దశరథ అంటే దశరథ మహారాజు ఏమి చేయాలని కోరుకున్నారు. అయితే దశరథ మహారాజు కోరిక ఏముండే, శ్రీరామునికి పట్టాభిషేకము చేయాలన్నది దశరథ మహారాజు యొక్క కోరిక అనమాట. అయితే ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ మీరు మహాపతి దశరథ రామం యువరాజ్యే అభిషిక్తుం ఐచ్ఛత్. అంటే యువరాజు చేయాలి, పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు యొక్క కోరిక, అంటే మహారాజు అనుకున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్, భరత రామం కిమితి వచో బ్రవీత్. అంటే భరతుడు రామునితో, శ్రీరామునితో ఏమి చెప్పారు? భరతుడు ఏం చెప్పాడు? భరత రామం త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి వచః అబ్రవీత్. అంటే రాముతో ఏం చెప్పాడు? మీరే రాజా ధర్మజ్ఞ అని చెప్పాడనమాట. అంటే ఎప్పుడైతే దశరథ మహారాజు పుత్రవియోగంతో చనిపోతారు కదా, అప్పుడు శ్రీరాముడు ఎక్కడున్నాడో కనుక్కొని చిత్రకూటానికి వెళ్ళి తన అన్నగారికి తిరిగి అయోధ్యకి రమ్మని చెప్తాడనమాట. అప్పుడు భరతుడు ఈ విధంగా చెప్తాడు, అన్న మీరే రాజు అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి, భరతుడు రామునితో ఏం చెప్పాడు అంటే, భరతుడు రామునితో మీరే రాజు అని చెప్పాడనమాట. భరత రామం త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి వచ అబ్రవీత్. ఓకే, తర్వాత 6th క్వశ్చన్, జనస్థానే రామేన్ కా విరూపిత అభవత్. అంటే జనస్థానములో శ్రీరాముడు విరూపిగా ఎవరిని చేశారు? ఎవరికి చేశారు? జనస్థానే కామరూపిణి రాక్షసి శూర్పణఖ విరూపిత అభవత్. అంటే జనస్థానములో కామరూపి అయిన రాక్షసి శూర్పణఖకు విరూపిగా చేశారు అని అర్థం. నెక్స్ట్ 7th క్వశ్చన్, అంగీరసం వరహ ద్రోణం పూర్వం యుధిష్ఠరం కిమువాచ్. అంటే ఏంటంటే మునులలో గొప్పవాడైన ద్రోణాచార్యుడు యుధిష్ఠరునితో ఏమి చెప్పాడు అని అర్థం అనమాట. అంగీరసాం వరహ ద్రోణ బాణం సంధత్వ మదవాక్యాంతే విముంచ ఇది యుధిష్ఠరం అవదత్. అంటే బాణాన్ని సంధించి పెట్టమని యుధిష్ఠరునితో ఎవరు చెప్పారు? ద్రోణాచార్యుల వారు చెప్పారు అని అర్థం అనమాట.
తర్వాత 8th క్వశ్చన్, పార్థః ద్రోణం కిమితి అభ్యభాషత్. అంటే పార్థః అంటే ఎవరిక్కడ? అర్జునుడు. అంటే అర్జునుడు తన గురువు గారు అయిన ద్రోణాచార్యులతో ఏమి చెప్పాడు తను? పార్థః ద్రోణం అహం భాసస్య శిరమేవ పశ్యామి భవంతం వా వృక్షం వా న ఇది పశ్యామి ఇది అవదత్. అంటే అర్జునుడు ఏం చెప్పాడు గురువుగారితో? నాకు పిట్ట యొక్క తల మాత్రమే కనిపిస్తుంది, మీరు కానీ చెట్టు కానీ పుట్ట కానీ ఏమీ కనిపించట్లేదు అని చెప్పాడనమాట. ఓకేనా? ఇవైపోయినాయి. ఎన్ని క్వశ్చన్స్? టోటల్ 8 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూడండి. గ్రాహః కథం కిం కృత్వా చ పంచత్వ మాపెదే. అంటే మొసలి ఎట్లు ఏ విధంగా చనిపోయింది అని అర్థం అన్నమాట. అయితే గ్రాహః అర్జునస్య బాణై ఖండశః పరికల్పితః పంచత్వ గతః. అంటే అర్జునుని బాణముతో ఆ గ్రాహం ముక్కలయ్యి చనిపోయింది అని అర్థం అన్నమాట. ఓకేనా? గ్రాహ అంటే ఏంటి? ఇక్కడ ముసలి అన్నమాట. ఓకేనా? ఇవి 9 క్వశ్చన్స్ కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చేసరికి 10th క్వశ్చన్ చూడండి. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ కృష్ణ బలరాము కం ఉపజగ్మతు. అయితే కృష్ణ బలరాములు ఎవరి దగ్గర వెళ్ళారు? అయితే కృష్ణ బలరాము అవంతిపురవాసిన్ సందీపని ఉపజగ్మతు. సందీపని గురువు ఎవరు? వాళ్ళకి విద్య నేర్పించిన గురువు అన్నమాట. కృష్ణ బలరాములు ఎవరి వద్దకు వెళ్ళారు అంటే కృష్ణ బలరాము సందీపని నామ గురు ఉపజగ్మతం అని కూడా రాయవచ్చు. అర్థమైందా? ఎవరి దగ్గర వెళ్ళారు? సందీపని గురువు దగ్గర. దిస్ ఇస్ ద మెయిన్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కృష్ణ సింధు కిమాహ. అంటే కృష్ణుడు సముద్రునితో ఏమి చెప్పారు? ఏమనను కృష్ణుడు సముద్రునితో ఏమి చెప్పారు అని అర్థం అనమాట. అయితే సముద్రం దగ్గర వెళ్ళి కృష్ణుడు ఏం చెప్పాడు? మా గురువు యొక్క పుత్రునికి రిటర్న్ ఇమ్మని చెప్పాడు అనమాట. అంటే గురుదక్షిణలు ఏం కావాలి అని అడిగినప్పుడు సందీపని గురువు భార్య చెప్తుంది కదా, మన పుత్రుడు సముద్ర ప్రవాహంలో కొట్టుకుపోయాడు కదా, ఆయనని రిటర్న్ అడగమని చెప్తుంది కదా తను. సో దానికోసము గురువు గారికి గురుదక్షిణగా అతని కొడుకుని రిటర్న్ ఇవ్వాలి అనుకొని సముద్రం దగ్గర వెళ్తారనమాట. కృష్ణ సింధు భగవాన్ ఆశు గురుపుత్ర ప్రదీయతాం ఇది ఆహ. అంటే మా గురుపుత్రునికి రిటర్న్ ఇచ్చేయి అని అడుగుతాడనమాట. కృష్ణుడు సముద్రంతో గురుపుత్రుణ్ణి తిరిగి ఇవ్వవలెను అని చెప్పాడు అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏముంది ఇక్కడ? సముద్రస్య అంతః కః ఆస్తే సః కీదృశః. ఓకే, సముద్రస్య అంతః కః ఆస్తే సః కీదృశః. అంటే సముద్రము లోపల ఎవరున్నారు, వారు ఎవరు అని అర్థం అన్నమాట. అతడు ఎవరు? సహ అంటే అతడు. సముద్రస్య అంతః కః ఆస్తే అంటే సముద్రంలో ఎవరున్నారు, అతడు ఎవరు? సహ కీదృశః. ఓకే, సముద్రస్య అంతః పంచజనః అస్తే. అంటే పంచజన్యు ఎవరు? ఒక రాక్షసుడు అనమాట. పంచజనః అస్తే అంటే పంచజనః ఉన్నాడు. సహ అతడు శంఖరూపధర అసుర అంటే శంఖరూపంలో ఉన్న రాక్షసుడు. పంచజను అనేవాడు ఎవరు? రాక్షసుడు అనమాట. సముద్రస్య అంతః పంచజనో నామ అసుర ఆస్తే సహ శంఖరూపధర అని కూడా మనము రాయవచ్చు. సముద్రస్య అంతః పంచజనః ఆస్తే. పంచజనః ఎవరు? శంఖరూపంలో ఉన్న ఒక రాక్షసుడు. సహ అతడు శంఖరూపధర అసుర. సో దీస్ 12 క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ 7 క్వశ్చన్ ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే 7th బిట్ మీరు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మీకు బాగా అర్థమయ్యాయి అనిపిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు 8th బిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అకార్డింగ్ టు దట్ కమెంట్ నేను నెక్స్ట్ వీడియో అనేది మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.